హలో అండి. మా పేరెంట్స్ మమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు ఎలాగో వచ్చారు కదా అని ముంబై ట్రిప్ ప్లాన్ చేశా. 2 డేస్‌కి వెళ్ళామనమాట. వెళ్ళినప్పుడు లోకల్ ప్లేస్ కవర్ చేద్దామని చెప్పి ఇంక అలా వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఇంకా మాకు ఆన్ ది వేలోనే అంబానీ హౌస్ కనిపించింది. సో, బానే ఉందని చెప్పి చూసాము. ఎక్కడ వెహికల్ ఆపుదామంటే అసలు అవ్వలేదు. వెహికల్స్ అలాగా మూవ్ అవుతూనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఇషా అంబానీ హౌస్ కూడా కనిపించింది. ఇషా అంబానీ హౌస్ ఆపోజిటే బీచ్ ఉండే వ్యూ. చాలా బాగుంది బీచ్ వ్యూ. సో, ఇంకా ముంబైలో కార్లో వెళ్ళాలన్నా ఇంకా అంత ట్రాఫిక్. ఇంకా మేము ఎక్కువ శాతం మెట్రోలోనే తిరిగాం. నెక్స్ట్ ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్ళామండి. ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్ళినప్పుడు అది సీ రూట్ అనమాట. మొత్తం బోట్ మీద వెళ్ళాలి. గేట్వే నుంచి అక్కడ నుంచి పర్సన్కి 400 ఎంతో ఛార్జ్ చేస్తారు. సో, మేము అందరం వెళ్ళాం. చాలా బాగుంది వ్యూ. ఎలిఫెంట్ కేవ్స్ అయితే మొత్తం ఆ రోజు కొంచెం ఎండ ఎక్కువగానే ఉంది. సో, లోపలంతా బాగా కూల్గా అనిపించింది. ఇది అంతనా మా మదర్ బాగా అలసిపోయారు. ఇంకా రిటర్న్ అయిపోతున్నప్పుడు మాకు ఈ బోట్ వచ్చింది సీ లెవెల్కే ఉందండి. వాటర్ ఇంక చేయి పెడితే వాటర్ తగిలేస్తుంది. ఇంకా వీళ్ళు ఫిషింగ్ బోట్స్ అంటారు కదా, అలాంటిది అనుకుంటాను. సో, ఉందన్నమాట. మా పిల్లల్ని ఇంకా అటు ఇటు తిరుగుతారని కదలకుండా కూర్చోబెట్టేసాను, కదలొద్దు అని. సో, ఇదండి ఆ బోట్స్. అవి చుట్టూ అన్నీ ఉన్నాయి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అయ్యే బోట్స్ ఉంటాయి కదా. సో, అన్నీ ఉన్నాయి. అలాగా అక్కడక్కడ అలాగా 22 అలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి దిగాక మెరైన్ డ్రైవ్ చూసాం. ఇంకా సన్ ఆపోజిట్గా కొడుతుందని ఇంక ఎక్కువసేపు ఉండలేదు. చాలా బాగుంది. నెక్స్ట్ స్కై డ్రైవ్ అండి. నైట్ టైం వ్యూ బాగుంటుందంట. సో, మేము ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా ఎమ్మెల్యే ట్రాఫిక్లో అయిపోతుందని ఇంక వెళ్ళిపోయాము. ట్రాఫిక్లో ఉండిపోతే ఇంకా చాలాసేపు పడుతుందని ఇంకా ఎర్లీగా బయలుదేరిపోయాం. నెక్స్ట్ డే వచ్చేసి సిద్ధివినాయక టెంపుల్కి వెళ్ళాం. ఆ రోజు మాకు చాలా టైం పట్టేసిందండి. 2 అవర్స్ పైన పట్టేసింది. చాలా రష్గా ఉంది. ఎందుకో అంత తెలియలేదు. సో, దర్శనం చేసుకొని ఇంక వెళ్ళిపోయాం. ఓకే, బాయ్.